Hi, hello, welcome to our channel Learn Physics with Guna sir. If you are watching our channel first time, please subscribe for more updates with the bell icon. Okay, నిన్న క్లాస్లో మనం ఏం చూసామంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ కానీ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అనేమో లోయర్ ఫిక్స్డ్ పాయింట్ కానీ తీసుకుని మనం థర్మామీటర్ని క్యాలిబ్రేట్ చేస్తామనేసి చెప్పడం జరిగింది. ఓకే, మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే టెంపరేచర్ని ఫారెన్ హీట్లో చెప్తాడు. అదే మనం నార్మల్గా అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ని చెప్పినప్పుడు డిగ్రీ సెల్సియస్లో చెప్తాం. ఇండస్ట్రీస్లో వచ్చేటప్పటికి టెంపరేచర్ని ఎందులో చెప్తాం? కెల్విన్లో చెప్తాం. ఓకే, మరి ఈ యూనిట్స్ని ఒక ఫార్ములా నుంచి ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టంలోకి కన్వర్ట్ చేయొచ్చా అంటే ఎస్ వీ కెన్. రిగార్డింగ్ దట్ వాట్ ఈస్ ద ఫార్ములా వీ హ్యావ్. So in our today's class I am going to be explaining. So are you ready? Yes. Before that, subscribe my channel. Please forward to your friends. Okay. సో మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ మనకు స్కేల్ ఉంది. ఈ స్కేల్ ప్రకారం ఈ టేబులర్ ప్రకారం మనకి ఓకే, సో జనరల్గా 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ అని, లేదంటే 150 సెంటీమీటర్స్ అంటే 1.5 మీటర్స్ అని ఏ విధంగా అయితే కన్వర్ట్ చేస్తామో అదే విధంగా మనం ఇక్కడ టెంపరేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అదే బాడీని కూడా మనం సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్కి, ఫారెన్ హీట్ నుంచి కెల్విన్కి, కెల్విన్ నుంచి సెల్సియస్కి, వాట్ ఎవర్ ఇవే కాదండి, ఇంకొక రెండు ఉన్నాయి, ర్యాంకైన్ అని, రేమార్ అని చెప్పేసి అవి రెండు కూడా ఉన్నాయి. అవి ఫర్దర్ క్లాసెస్లో మనం నేర్చుకుందాం. బట్ ఇక్కడ ఈ క్లాస్లో మనం సెల్సియస్, ఫారెన్ హీట్ వీటిని నేర్చుకుందాం. ఓకేనా? ఓకే, మరి ఏంటి ఫార్ములా? స్టాండర్డ్ ఫార్ములా ఏంటి? స్టాండర్డ్ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టాండర్డ్ ఫార్ములా రీడింగ్ on any scale minus lower fixed point divided by upper fixed point minus lower fixed point, which is equals to constant for any scale. Okay, reading on any scale minus lower fixed point by upper fixed point minus lower fixed point equals to constant. How it is? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటున్నామంటే ఓకే, డిగ్రీ సెల్సియస్ నుంచి ఒక టెంపరేచర్ని డిగ్రీ సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్కి మార్చాలనుకుంటున్నాం. మరి ఈ రెండింటికి మాత్రమే డిగ్రీ ఉంటుంది అని చెప్పాను. కెల్విన్కి డిగ్రీ అనేది రిప్రజెంట్ చేయం. అప్పుడు మనం ఏ ఫార్ములా యూస్ చేయాలి సార్? ఫస్ట్ డిగ్రీ సెల్సియస్ని ఫారెన్ హీట్లో, కాబట్టి ఫారెన్ హీట్ని ఫస్ట్గా రాసుకుంటాం. ఫారెన్ హీట్ స్కేల్ మైనస్ lower fixed point in Fahrenheit scale divided by upper fixed point in Fahrenheit scale minus lower fixed point, which is equals to ఇందులో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం, సెల్సియస్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఓకే, సి మైనస్ కే లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ డిగ్రీ సెల్సియస్ డివైడెడ్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్. ఓకే, ఇప్పుడు ఏముంది నెక్స్ట్ మనకి టేబుల్ నుంచి ఈ ఫార్ములాస్ ఈ వాల్యూస్ తెలుసు కాబట్టి వీటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎఫ్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ఫారెన్ హీట్ స్కేల్ హౌ మచ్ ఇట్ ఈజ్ 32 డివైడెడ్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ఫారెన్ హీట్ స్కేల్ 212 మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ దట్ ఈజ్ 32 దట్ ఈక్వల్స్ టు కే సి మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ సెల్సియస్ స్కేల్, దాన్ని మనం ఏమంటాం మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్, డివైడెడ్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ సెల్సియస్ స్కేల్ దట్ ఈస్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ని మనం ఓకే ఎలా తీసుకుంటాం? అప్పర్ ఫిక్స్డ్ పాయింట్గా తీసుకుంటాం కాబట్టి ఇది. సో ఫైనల్ స్టెప్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్ ఎఫ్ మైనస్ 32 బై 212 మైనస్ 32 ఇట్ ఈజ్ 180 దట్ ఈక్వల్స్ టు సి బై 100. ఓకే, ఇక ఏముంది సింప్లిఫికేషన్. సో సింప్లిఫికేషన్ ఏం చేద్దాం, ఎలా చేద్దాం? ఓకే, 0 0 క్యాన్సిల్, సెకండ్ టేబుల్ ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్, ఇందులో 9 టైమ్స్ క్యాన్సిల్. అప్పుడు మనకు సి కావాలనుకోండి, సి ఈక్వల్స్ టు ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి అటు సైడ్కి వస్తే మల్టిప్లై చేస్తుంది. ఓకే, 5/9 ఇంటూ ఎఫ్ మైనస్ 32. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ కన్వర్ట్ ద టెంపరేచర్ ఫ్రమ్ degree Celsius to the Fahrenheit or Fahrenheit to the degree Celsius. Okay, so now just we would like to do small example problem. Okay, manaki okay,
ఏమి ఇచ్చాడంటే ఫారెన్ హీట్ ఇచ్చేసాడు. ఫారెన్ హీట్ ఎంత ఇచ్చాడు అంటే చూద్దాం ఏం ఫార్ములా ఇచ్చాడో మనకి. హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచర్నే తీసుకుందాం. హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచర్ ఎంత? సో డిగ్రీస్ ఫారెన్ హీట్లో 98.4. దీన్ని సెల్సియస్లో చెప్పమన్నాడు. అంటే కన్వర్ట్ ఇంటూ డిగ్రీస్ సెల్సియస్. అప్పుడు మనం ఏం చేయాలి? ఎఫ్ ఇచ్చేసాడు కాబట్టి సి ఈక్వల్స్ టు 5/9 ఇంటూ ఎఫ్ ప్లేస్లో ఎంత ఇచ్చాడు? 98.4 మైనస్ 32. ఓకే, సి ఈక్వల్స్ టు 5/9 ఇంటూ 98.4లోంచి 32 తీసేయండి. అదిగో 32. ఓకే, సో ఇట్ ఈజ్ 4, ఇట్ ఈజ్ 6, 9 minus 3 ఇట్ ఈజ్ 66.4. ఓకే, దీన్ని కనుక మనం సింప్లిఫై చేసినట్లయితే ఓకే, సో ఏం రాసుకోవచ్చు? 5 × 664 డివైడెడ్ బై ఓకే, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 10 × 9. ఓకే, సో ఇప్పుడు మనకి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే ఫిఫ్త్ టేబుల్ ఇందులో 2 times క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయంటే 9 ఏళ్ళు 63. ఓకే, సో 34 అంటే అప్రాక్సిమేట్లీ వస్తుంది కాబట్టి సో మనం దీన్ని సెకండ్ టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే ఇది 332. ఓకే, 332 అంటే మళ్ళీ మనం దీన్ని కనుక క్యాన్సిల్ చేసుకుంటున్నట్లయితే అప్రాక్సిమేట్లీ మనకి ఇది ఏమవుతుందంటే ఇదిగో 9, అదిగో 332. సో 9 3s are 27, ఇట్ ఈజ్ 6 డౌన్ 2. ఓకే, సో 9 8s are 72 ఎక్కువ అవుతుంది కాబట్టి 9 6s are 54, 9 6s are 54. ఓకే, ఇట్ ఈజ్ 8.09. ఓకే, 9 9s are 81 ఎక్కువైపోతుంది 9. సో 9 8s are ఓకే 72 అలా వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ 36.8 degrees సెల్సియస్. దీన్ని మనం ఏంటంటే 37 degreesగా తీసుకుంటాం. దట్స్ ఇట్. ఓకే, నోట్ డౌన్ దిస్. ఓకే, మరి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డిగ్రీ సెల్సియస్కి ఫారెన్ హీట్కి మధ్య రిలేషన్ చెప్పాం. సో నౌ ఫారెన్ హీట్కి కెల్విన్కి చెప్దాం. సో ఎక్కడి నుంచి ఎక్కడికి కన్వర్ట్ చేయాలి? ఫారెన్ హీట్ నుంచి కెల్విన్కి కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఫారెన్ హీట్ నుంచి సో ఎఫ్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ డివైడెడ్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్. ఓకే, దీన్ని నేను ఎందులో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను? సో ఎందులో కన్వర్ట్ చేయాలనుకుంటున్నానంటే ఫారెన్ హీట్ టు కెల్విన్ చేయాలనుకుంటున్నాను. సో అందువల్ల ఏం చేస్తామంటే కే మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ డివైడెడ్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫార్ములా. ఓకే, సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఫ్రమ్ ద టేబులర్ ఫామ్. ఓకే, ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకోండి. త్రూ అవుట్ ఆఫ్ లైఫ్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎఫ్ మైనస్ ఇట్ ఈజ్ 32 డివైడెడ్ బై ఓకే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ 212 minus 32 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు కే మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ 273. ఓకే, దానికి డిగ్రీస్ ఉండవని చెప్పాను కదా. 373 minus 273. ఎస్, ఇట్ ఈజ్ నెక్స్ట్ స్టెప్. ఎఫ్ మైనస్ 32 బై ఇట్ ఈజ్ 180. దట్ ఈక్వల్స్ టు కే మైనస్ 273 బై 2 ఇట్ ఈజ్ 100. సో 0 0 cancel. సో వన్స్ అగైన్ second table in 5 times and also it into 9 times. Okay, so f minus 32 by 9 which is equals to k minus 273 by 5. Okay, do the cross multiplication, you will get the another formula. So what is that formula? Okay, so ఈ 5 ఇటు సైడ్కి తీసుకొస్తున్నాను. ఈ 5 ఇటు సైడ్కి తీసుకొస్తే 5/9 into f minus 32 equals to k minus 273. మనకి ఇచ్చిన వాల్యూని బట్టి ఈ ఫార్ములాని మనం యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దీని మీద కూడా సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ we will do in our worksheet. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నేను వర్క్షీట్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఆ బాక్స్లో ఉన్నది డౌన్లోడ్ చేసుకుని మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఆన్సర్స్ రాకపోతే ఆ వీడియోలో సొల్యూషన్స్ ఇస్తాను. ఆ సొల్యూషన్స్ చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెడితే నేను మీకు ఆన్సర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ కన్వర్ట్ ద టెంపరేచర్ ఫ్రమ్ ద ఫారెన్ హీట్ టు ద కెల్విన్. ఓకే, ఇక థర్డ్కి వచ్చేద్దాం. థర్డ్ ఏంటి? ఇంకే కాంబినేషన్ మిగిలిపోయింది మనకి ఈ మూడిట్లోని? సెల్సియస్ కెల్విన్. సెల్సియస్ కెల్విన్, దట్ మీన్స్ కన్వర్షన్ ఫ్రమ్ సెల్సియస్ టు కెల్విన్.
సెల్సియస్ టు కెల్విన్. ఎస్, మనం మళ్ళీ తీసుకుందాం సేమ్ ఫార్ములా, స్టాండర్డ్ ఫార్ములా ఏంటండి? సో ఆర్ అంటే రీడింగ్ ఎందులో ఉంది? సెల్సియస్లో ఉంది. సెల్సియస్ నుంచి లోయర్ ఫిక్స్డ్ పాయింట్ వేద్దాం. లోయర్ ఫిక్స్డ్ పాయింట్ డివైడెడ్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు కెల్విన్ -273 డివైడెడ్ బై ఒకసారి ప్రాబ్లం వేద్దాం అనుకున్నాం కదా. లోయర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ divided by upper fixed point minus lower fixed point. Yes, C minus 0. Okay, it is 100 minus 0 which is equals to K minus 273 by 373 minus 273 divided by C by 100 which is equals to K minus 273 by 100. Both hundreds cancel, then C equals to K minus 273. This is the relation between the degree Celsius and also the Kelvin. K లేదు మనకి కెల్విన్లో కనిపెట్టమన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఈ 273 ఇటు సైడ్ తీసుకొస్తాం. C ప్లస్ 273. ఓకే, చాలామంది ఈ ఫార్ములాని యూజ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. K మైనస్ 273యా, K ప్లస్ 273యా? ఎందుకు మనకు కన్ఫ్యూజన్? ఓకే, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో C వస్తుంది కదా. సో Cకి కొన్ని లెటర్స్ యాడ్ చేసిన తర్వాత K వస్తుంది. సో ఆ లెటర్స్ ఎగ్జాంపుల్కి 273 అనుకోండి, తప్పే ఉంది, లేదు కదా. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, K ఈక్వల్స్ టు C ప్లస్ 273 ABC. C తర్వాత కొన్ని లెటర్స్ యాడ్ చేస్తున్నాం, DEF సో ఆన్ సో. ఓకే, ఇన్ని లెటర్స్, ఆ లెటర్స్ని నెంబర్ 273 అనుకుందాం. అందువల్ల ప్లస్ Cకి ప్లస్ కొన్ని అక్షరాలు కలిపితే కెల్విన్ వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి. మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.